అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? దూదిలాంటి మెత్తటి సాఫ్ట్ ఇడ్లీ పైన అలా నెయ్యి వేసేసి ఇలా గన్ పౌడర్ అదేనండి ఇడ్లీ పొడి వేసేసి తింటుంటే ఉంటుందండి. దీనికి మించిన బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఇంకోటి లేదేమో అనిపిస్తుందండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ నచ్చుతుందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఇడ్లీలు బాగా మెత్తగా సాఫ్ట్గా దూదిలాగా రావాలంటే ఎలా చేసుకోవాలో, ఈ ఇడ్లీ పొడి ఈ గన్ పౌడర్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మినపగుండ్లు తీసుకోండి. మినప్పప్పుతో కూడా ఇడ్లీలు చాలా బాగుంటాయండి. కాకపోతే మినపగుండ్లతో అయితే బాగా తెల్లగా వస్తాయి. మినప్పప్పు అయితే కొంచెం మసకగా ఉంటుందన్నమాట కలరు. తర్వాత మరొక గిన్నెలోకి 3 కప్పుల ఈ ఇడ్లీ రైస్ని తీసుకోండి. మనకి సూపర్ మార్కెట్స్లో బాగా అవైలబుల్ ఉంటున్నాయండి ఈ ఇడ్లీ రైస్ అనేది. వీటిని బాగా శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసేసి ఒక 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టేసుకోండి. 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసేయండి, ఇందులోనే నానిపోతాయన్నమాట. నేను ఇడ్లీ రవ్వకి బదులు ఈ ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. మరొకసారి ఇడ్లీ రవ్వతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 6 గంటల తర్వాత 1/4 కప్పు ముడి అటుకులు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసి ఒక 10-15 నిమిషాలు వీటిని నానబెట్టేసుకోండి. చూడండి, పప్పు కూడా నానిపోయాయి, బాగా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇటువైపు మరొక వైపు ఈ అటుకులు కూడా నానిపోయాయి అనమాట. ఇప్పుడు ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఈ మినపగుండ్లని వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇడ్లీ పిండిని మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. అయితే ఈ పిండి బాగా మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకున్నాక ఒక 2 నిమిషాలు అంతే, మళ్ళీ ఇంకా తిప్పుతూనే ఉండండి. అప్పుడు మనకి ఆ పిండి అనేది బాగా ఫ్లఫీగా అవుతుందన్నమాట, ఉబ్బుతుందన్నమాట. అప్పుడు మనకి ఈ మినపగుండ్లు గ్రైండర్లో వేసినట్టే ఉంటుందండి పిండి. చూడండి, ఇంత సాఫ్ట్గా అవ్వాలి. బాగా మెత్తగా అయిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మిక్సీని తిప్పేసేయండి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఈ మినపగుండ్లు ఈ ఇడ్లీ రైస్ అనేది వేరువేరుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఆ పిండి అంతా ఒక దాంట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇడ్లీ రైస్ని వీటితో పాటు అటుకులు కూడా కొంచెం వేస్తూ వాటర్ యాడ్ చేస్తూ దీన్ని కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఇడ్లీ రైస్ పిండిని కూడా ఆ మినపగుండ్లతో చేసుకున్న పిండిలో యాడ్ చేసేసేయండి. ఇలా మొత్తం ఇడ్లీ రైస్ని కొంచెం కొంచెం అటుకులు వాటర్ యాడ్ చేస్తూ బాగా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇదే పిండితో ఇడ్లీలు చేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, దోశలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా 2 టైప్స్ 3 టైప్స్ చేసుకుందామని చెప్పేసి నేను ఇడ్లీ రైస్ యాడ్ చేశాను. ఓన్లీ ఇడ్లీకే అయితే ఇడ్లీ రవ్వ తీసుకోవచ్చండి. మరొకసారి ఇడ్లీ రవ్వతో సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా పప్పులు మొత్తం రుబ్బుకున్న తర్వాత ఈ పిండిని ఒక 2 నిమిషాలు వీడియోలో చూపిస్తున్నట్లు బాగా మిక్స్ చేయండి. ఒకే డైరెక్షన్లో ఇలా బాగా కలిపేసేయండి. ఇలా కలపడం వల్ల పిండి అనేది బాగా ఫర్మెంటేషన్ అయ్యి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. నాకు దీంట్లో కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, సో వేరే దాంట్లో కూడా కొంచెం మార్చుకుంటున్నాను. మీరు పెద్ద గిన్నె తీసేసుకుంటే దాంట్లోనే ఉంచేసుకోండి, లేకపోతే ఇలా రెండిట్లో వేసుకొని మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం దీన్ని వదిలేసేయండి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా ఫర్మెంటేషన్ అయ్యిందనమాట. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, పిండి బాగా పులిసింది. ఇప్పుడు ఇంకా దీంతో మనం డైరెక్ట్గా ఇడ్లీలు వేసేసుకోవడమే. సగం పిండి బ్యాటర్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే దోశలు పోసేద్దామని ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసేస్తున్నాను. ఎలాంటి సోడా ఉప్పు వేయట్లేదండి నేను, మీకు అవసరం అనిపిస్తే వేసుకోండి. వాటర్ అవసరం అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు, నాకు అవసరం అనిపించలేదు. కన్సిస్టెంట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇంకా ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ లేదా నెయ్యితో గ్రీస్ చేసేసుకోండి. తర్వాత ఈ పిండిని ఈ ప్లేట్స్లోకి వేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్, సిమ్లో ఒక 5 మినిట్స్, అలా ఆల్ ఓవర్గా ఒక 20 మినిట్స్ స్టీమ్ చేసేసుకోండి. ఇడ్లీ రెడీ అయిపోతాయి. ఇంకా కలర్ఫుల్గా కావాలనుకుంటే కొంచెం క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. అది ఇంకా మన ఇష్టం అనమాట, మన చాయిస్. ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఇట్లా స్టీమ్కి పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇందులో ఆ ప్లేట్స్ పెట్టేసి మూత పెట్టేసి స్టీమ్ చేసుకోండి. మీరు తీసుకున్న ఇడ్లీ ప్లేట్స్ని బట్టి టైం అనేది సెట్ చేసుకోండి, మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీ పాత్రని వేరే స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇవి రెడీ అయ్యేలోపు మనం ఇడ్లీ పొడి అదే గన్ పౌడర్ రెడీ చేసుకుందామండి. మందంగా ఉండే కడాయి పెట్టేసుకొని అందులో
1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 1 కప్పు మినపగుండ్లు వేసేసేయండి. ఆయిల్ లేకుండా అయినా ఫ్రై చేసుకోవచ్చు అండి, ఆయిల్ వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఈ మినపగుండ్లు దాదాపుగా దోరగా వేగే వరకు వేయించుకొని తర్వాత 1/2 కప్పు పచ్చి శనగపప్పు కూడా వేసేసి ఇవి 2 దోరగా వేగే వరకు మీడియం ఫ్లేమ్లో సిమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేసేసుకోండి. చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు నువ్వులు, తెల్ల నువ్వులు యాడ్ చేసుకోండి. ఈ నువ్వులు 1 నిమిషం పాటు వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి మరొక నిమిషం ఫ్రై చేసేసి ఈ పప్పులన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీకు నచ్చిన క్వాంటిటీ వేసుకోవచ్చండి. పప్పులు కొంచెం తక్కువ కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. మినపగుండ్లు కొంచెం ఎక్కువ వేసుకోండి, పచ్చిశనగపప్పు దాంట్లో 1/2, అలాగే నువ్వులు ఇంకొంచెం తగ్గించుకోండి, ఇలా వేసుకోండి. తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి 15 నుంచి 20 వరకు ఇలా ఎండుమిరపకాయలు వేసేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసి అవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఈ మిరపకాయల్లో వేసేసి కొంచెం ఆ వేడికి ఇలా మగ్గనివ్వండి, సరిపోతుందనమాట. ఇలా చేసుకొని ఇవి చల్లారనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెం అలా ఫ్రై చేయండి, లేకపోతే ఆ మిరపకాయలు అనేవి బాగా బ్లాక్గా నల్లగా అయిపోతాయి అన్నమాట. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిక్సీ జారు బాగా శుభ్రంగా పొడిగా ఉండేటట్టు చూసుకోండి. ఇవి వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా పౌడర్ ఏం అవ్వదండి, చూడండి ఇలా అవుతుందనమాట. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పప్పులు కూడా వేసేసేయండి. ముందు 1/2 వేసేసి మిక్సీ పట్టేసుకోండి, మళ్ళీ మిగిలిన 1/2 వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మీకు నచ్చితే, మీకు కావాలి అనిపిస్తే దీంట్లో ధనియాలు కూడా వేసుకోవచ్చు, చిన్నులపాయలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే గన్ పౌడర్లో ధనియాలు, చిన్నులపాయలు వాడరండి ఇడ్లీ పొడిలో. మీకు ఆ ఫ్లేవర్ కావాలి, ఇష్టం అనిపిస్తే అవి కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, గన్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇడ్లీ పొడి ఇది దోశలోకి, ఉప్మాలోకి, వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా భలే ఉంటుందండి. ఈ గన్ పౌడర్ చేసుకునేలోపు నాకు ఇడ్లీ కూడా ఉడికిపోయిందనమాట. ఈ ఇడ్లీలు సాఫ్ట్గా దూదిలాగా చాలా మెత్తగా వచ్చాయండి, కనిపిస్తుంది కదా వీడియోలో. ఇలా ఇడ్లీ సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేడి ఇడ్లీ మీద ఆ నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటుంటే ఉందండి ఎంత టేస్టీగా ఉందో. దీంట్లోకి నేను కొబ్బరి చట్నీ కూడా చేశానండి. మీకు నచ్చితే ఇలా చట్నీ చేసుకోవచ్చు, లేకపోతే ఈ కారపొడితోనే ఈ ఇడ్లీలు తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.